నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీలో రాజకీయాలు ఎంత వేడెక్కుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము అయితే ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అలాగే జనసేన పొత్తు అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే జనసేన పార్టీ దగ్గరకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ని మొదటి నుండి కూడా అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు చాలామంది ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళైతే ప్యాకేజ్ స్టార్ అని చెప్పి అలాగే దత్తపుత్రుడు అని చెప్పి అయితే ఎంతో వెటకారంగా మాట్లాడుతూ వస్తున్నారు అది ఇప్పటికీ కూడా అలా కొనసాగుతూనే ఉంది ఇంకా ఇప్పుడు వచ్చేటప్పటికి ఎప్పుడైతే పొత్తు అనేది కుదుర్చుకున్నారో అప్పటి నుండి ఇంకా ఎంత పెద్ద ప్యాకేజ్ తీసుకున్నాడు అనేది చాలా చర్చనీయాంశంగా మారడం అలాగే దాన్ని చాలా పెద్ద ఇష్యూ లాగా తీసుకురావడం అయితే వైసీపీ నుండి మనం చూస్తూనే ఉన్నాము దాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయితే వైసీపీ భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ నిజానికి ఆయన మొదటి నుండి కూడా ఎప్పుడైతే పార్టీని ప్రారంభించారో అప్పటి నుండి పార్టీకి సంబంధించిన ఫండ్స్ కానీ ఏవైనా సరే తను తీస్తున్న మూవీస్ నుండే డబ్బులు తీసుకువచ్చి పార్టీలో అయితే పెడుతూ ఉన్నారు అయితే ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఆయన ఇప్పటికే 10 కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్గా కూడా ఇవ్వడం జరిగింది అలాగే తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేన నుండి పోటీ చేయబోయే ప్రతి అభ్యర్థికి కూడా ఆయన 10 లక్షల రూపాయలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన ప్యాకేజ్ స్టార్ ఎన్నో కోట్లు తీసుకున్నాడు అని చెప్తూ ఉన్నారు చాలామంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకి సంబంధించిన 100 కోట్ల ఆస్తినైతే అమ్మడానికి సిద్ధంగా ఉన్నారంట పార్టీ కోసం రేపు జరగబోయే ఎలక్షన్స్ కోసం కావచ్చు అన్నిటి కోసం తన ఆస్తుల్నే అమ్ముకుంటున్నారు తప్ప ఇప్పుడు ఉన్న ప్రతి నాయకుడు కూడా కోట్లు వేల కోట్లు అయితే వాళ్ళు సంపాదిస్తున్నారు కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం బయటికి తీసుకొస్తున్న వాళ్ళైతే లేరు అంతకుముందు మంచి నాయకులు అయితే ఉన్నారు వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకుని ప్రజాసేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రస్తుతం అయితే ఎవరూ లేరు అటువంటి ప్లేస్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేశారనే చెప్పాలి ఈ రోజుల్లో అటువంటి నాయకుడు అయితే ఎవరూ లేరు ఒక చేత్తో ఇస్తే ఇంకో చేత్తో తెలియదు అంటారు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేతికి తెలియకుండా ఎంతో మందికి సాయం చేస్తూ ఉన్నారు కేవలం పార్టీకి సంబంధించి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ మొదటి నుండి కూడా ఎంతో మందికి సేవాభావం ఆయనకి ఎంతగానో ఉంది అలాగే జవాన్లకి కావచ్చు ఎంతో మంది వ్యవసాయం చేస్తున్న రైతులకు కావచ్చు ఎంతో మందికి సాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ప్రజలకి సేవ చేయాలి అని అలాగే కష్టపడే వారికి తగిన ఫలితాన్ని అందించాలని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని మంచి భావంతో అయితే ఆయన రాజకీయాల్లోకి రావడం కూడా జరిగింది అది నమ్ముతున్న వాళ్ళు ఆయనతోనే నడుస్తూ ఉన్నారు అదే అభివృద్ధి టీడీపీతో ఉంటుంది అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తులోకి కూడా రావడం జరిగింది అలాగే పోటీ చేసే వారికి ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన స్వహస్తాలతో తన సొంత డబ్బుని 10 లక్షల రూపాయలు ప్రతి అభ్యర్థికి కూడా ఇస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది ఇటువంటి ప్యాకేజ్ స్టార్ అని కానీ ఇటువంటి రూమర్స్ ఎన్నొచ్చినా సరే తన వ్యక్తిత్వాన్ని అయితే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కూడా మార్చుకోవడం లేదు ఎప్పటికప్పుడు తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు తన మంచితనాన్ని కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు సో చూడాలి ఎప్పటికైనా ప్రజలు ఆయన అర్థం చేసుకుంటారా లాస్ట్ టైం ఎలక్షన్స్లో అయితే ఆయన్ని ఎంత ఇదిగా ప్రజల్లోకి వెళ్ళిన టైంలో అందరూ కూడా వచ్చారు తప్ప ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి గెలిపించలేదు అని చెప్పి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా బాధపడడం జరిగింది ఈసారైనా ప్రజలు ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ప్రజలకు ఒక మంచి చేయాలని చెప్పి చూస్తున్నారు అనే ఉద్దేశాన్ని గ్రహించి ఏ విధంగా చేస్తారు అనేది అయితే వచ్చే ఎలక్షన్స్లో చూడాలి